హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. నేనైతే బతుకమ్మకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇక్కడ మా మమ్మీ బతుకమ్మ తయారు చేస్తుంది. ఫస్ట్ గునుగు పువ్వుని తీసుకొని ఆ పైన మొత్తం కట్ చేసుకుంటుంది. లెవెల్గా కట్ చేసుకొని పేరుస్తుందండి. ఫస్ట్ కట్ చేసుకుంటుంది బతుకమ్మ రెడీ చేయడానికి. నేనైతే బతుకమ్మ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీశాను. ఇక్కడికి దసరా రోజు చేస్తాం యాక్చువల్గా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అక్కడ కూడా వీడియో తీశాను, కాకపోతే ఎడిటింగ్ కొంచెం టైం పడుతుంది, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా పాప అయితే పువ్వులతో హాయిగా ఆడుకుంటుంది. ఏమాకులు మమ్మీ అవి? గుమ్మడాకులు పెట్టాలనుకుంటా కదా, దొరకలేదు. సో ఇవేమాకులు? ఆమ్దం ఆకులు. సో ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకోవాలి. బొట్టు కూడా పెట్టుకోవాలేమో నువ్వు. నాకేంటి ఫస్ట్ నువ్వు పెట్టుకో. చెప్పు నాని. దానికి పసుపు రాసుకొని 6 వస్తుంది. సో అటు ఇటు పసుపు రాసుకొని దారానికి పెట్టుకుంటున్నావు అంతేగా. ఓన్ పెట్టా నువ్వెందుకు? ఏమైందమ్మో? వాట్ హ్యాపెండ్? ఓన్ లేదా? బతుకమ్మ చేస్తావా నువ్వు కూడా? కనమ్మా బతుకమ్మ చేయనా? తంగేడు పువ్వు మేమైతే దీన్ని తంగేడు పువ్వు అంటాం. మరి మీరేమంటారో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తంగేడు పువ్వు తర్వాత బంతి పూలు వేరుస్తుంది. కనమ్మ నువ్వు బంతి పూలు ఇస్తావా అమ్మ? అమ్మ మితమ్మ బంతి పూలు అమ్మమ్మకి ఈనానా? బంతి పూలు ఇస్తావా? దాన్ని ఏమంటారు మమ్మీ? కడుప బతుకమ్మ లోపల బతుకమ్మ మంచిగా వినబడేటట్టు మాట్లాడాలి మమ్మీ. ఫస్ట్ టైం అని చెప్పా, చెప్పడం రాదా? ఉత్తప్పుడు గట్టిగానే మాట్లాడుతావు కదండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మమ్మీ నువ్వు? చిన్నప్పటి చేస్తున్నావు అంటే మీ మమ్మీ పొద్దున్న లేచి ఏం చేస్తుండే? అన్ని పూలు తీసుకొని వస్తుండేనా? సో నీకు చిన్నప్పటి నుంచి వచ్చు. ఏ ఊరు మమ్మీ నీది? ఏ ఊరే? మీ పల్లెటూరా? ఇవేం పూలు మమ్మీ? పట్టగుచ్చుల పూలు అంటారండి. ఏం పూలు? పట్టగుచ్చుల పూలు. పట్టగుచ్చుల పువ్వు. మళ్ళీ ఇంకోసారి చెప్పే. పట్టగుచ్చుల పూలు. కలర్ బాగున్నాయి మమ్మీ దాన్ని. పింక్, డార్క్ పింక్. మా పొట్టి వీడియో తీసుకొని ఇవ్వట్లేదు గాయస్.
ఏం చేయమంటారు? అవునా, నీకేం కావాలి బేటా పుట్టమ్మా? ఓ చూడు, అగో అమ్మమ్మ పేరుస్తుంది నాన్న. చూడు బేట, తంగడు పూలు, పైన బంతి పూలు, తర్వాత గునుగు పువ్వు, తర్వాత మళ్ళీ బంతి పూలు పెడుతుంది. అమ్మమ్మ కంప్లీట్ చేసేస్తుంది బతుకమ్మ. నువ్వు చేయవా? నువ్వు చేయవా అమ్మమ్మ? పోందమ్మా. ఇక్కడ చిన్న బతుకమ్మ కూడా మా మమ్మీ కంప్లీట్ చేసేసింది, కానీ మధ్యలో కొంచెం వీడియో మిస్ అయింది. ఇక్కడ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడి దగ్గర తీసుకొచ్చి మా మమ్మీ పెట్టేసింది. తర్వాత గౌరమ్మ చేసి అక్కడ పెట్టడమే. మేమైతే బతుకమ్మ రోజు 5 రకాల ప్రసాదాలు అయితే చేస్తాము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. దానికోసమే మా మమ్మీ పులిహోర, మలిద ముద్దల కోసం ఇక్కడ చపాతీలు రెడీ చేస్తుంది. నెయ్యితో కాలుస్తున్న చపాతీ, అందుకే అంతగా పొగొస్తుంది. నెయ్యితో కాలవాలి మలిద ముద్దల కోసం. అయితే నెయ్యితో కాల్చిన చపాతీలు చిన్న చిన్న ముక్కలు చేసి అందులో చక్కెర వేసి, చక్కెర కానీ బెల్లం కానీ వేసి ముద్దలు కట్టాలి. అదే మలిద ముద్దలు అంటారు కదన్నా మితమ్మా. చపాతీ నెయ్యితో కాల్చుకోవాలి. 5 రకాలు చేస్తామని చెప్పాం కదా. దాంట్లో ఫస్ట్ వచ్చేసి దద్దోజనము, తర్వాత నువ్వుల పొడితో రైస్, తర్వాత పల్లీల పొడితో రైస్ అలా చేసుకోవడమే, తర్వాత మలిద ముద్దలు, ఇంకోటి వచ్చేసి పులిహోర. ఇక్కడ వచ్చేసి గౌరవం చేసి కూడా అక్కడ పెట్టేసింది మా మమ్మీ దేవుడి దగ్గర. అగరబత్తి వెలిగి బతుకమ్మ కిందికి తీసుకొచ్చేసి మా మమ్మీ ఇంకా మా మిత్తమ్మ చూడండి ఎట్లా ఆడుతున్నారు. ఆమె ఏడుస్తుందని చెప్పేసి ఎత్తుకొని మరి బతుకమ్మ ఆడుతుంది మా మమ్మీ. ఇది అపార్ట్మెంట్ కాబట్టి కింద డీజే సాంగ్స్ పెట్టుకొని మరి వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సాంగ్ పెట్టకుండా. ఇక్కడ మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బతుకమ్మని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా దే స్టోరీస్. Thank you. Thanks for watching.